సాధారణంగా మనం పెట్రోల్తో నడిచే బైకులు చూసుంటాం, అదేవిధంగా ఎలక్ట్రికల్ ఛార్జ్తో నడిచే టూ వీలర్ చూసుంటాం. కానీ వినూత్నంగా ఎల్పిజి గ్యాస్తో నడిచే టూ వీలర్ మీరు ఎక్కడైనా చూసారా? అవును, మీరు విన్నది వాస్తవమే. ఇది ఎక్కడో కాదండి, రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం చెందినటువంటి ఎల్పిజి గ్యాస్తో నడిచే ఒక టూ వీలర్ తయారు చేశారు. బుర్ర శంకర్ వద్ద మనం ఉన్నాం. అసలు ఆయన తయారు చేయడానికి ఎన్ని రోజులు పట్టింది, ఎంత ఖర్చు అయిన విషయాలు తెలుసుకుందాం. నమస్తే శంకర్ గారు. నమస్కారం. అసలు ఎల్పిజి గ్యాస్తో నడిచే వెహికల్ అంటే మనకు ముందుగా తెలిసేది కార్లు మాత్రమే. కానీ మీకు ఈ ఆలోచన బైక్లో పెట్టి నడిపేయాలనే ఆలోచన ఎలా వచ్చింది అసలు? అయితే నాకు ఏంటంటే ఫస్ట్ కారు అనుభవం కొంచెం ఉంటుందండి. ఆ కారు అనుభవాన్ని ఏం చేసిన అంటే, ఇప్పుడు కార్లో మనం మామూలుగా అయితే కొంచెం పెట్రోల్ పోసుకుంటాం. ఆ కార్లో పెట్రోల్ పోసుకున్నప్పుడు నడుపుతున్నప్పుడు కూడా ఆల్రెడీ మనకు షోరూమ్ నుంచి ఎల్పిజి అనేది రిలీజ్ అవుతున్నాయి. మళ్ళీ కొంతమంది మనకు ఎల్పిజిని సొంతంగా చేసుకొని నడిపించుకుంటారు. అదే కార్లో ఎల్పిజి చేసుకున్నప్పుడు బైక్ చేస్తే ఎట్లా ఉంటుంది అనే ఆలోచన నాకు అప్పుడు వచ్చింది. నేను వచ్చినప్పుడు నాకు ఎంత ఇంచుమించు ఒక 10 years అవుతుందండి. దీని మీద నేను అన్వేషిస్తున్నా. ఎక్కడ కూడా నాకు ఇట్లాంటి దానికి కావాల్సిన ఐటమ్స్ నాకు ఎక్కడ దొరకలేవు. ఒక 4 years బ్యాక్ నాకు అక్కడ ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఆ ఇన్ఫర్మేషన్ ద్వారా నేను దాన్ని ఒక కిట్ను తీసుకున్నా. ఆ కిట్ను నేను మన హెచ్ఎఫ్ డీలక్స్ బైక్ ఉన్నది, ఆ హెచ్ఎఫ్ డీలక్స్ బైక్ నేను అమర్చుకున్నా. అదేమవుతుందంటే నాకు ఒక కేజీ వచ్చేసి 120 km వచ్చేలాగా నేను దాన్ని ఫిక్స్ చేసుకున్నా. అయితే ఆ ఫిక్స్ అయితే మనకు ఎల్పిజికి ఒక కేజీకి వచ్చేసి మనకి ఎంత ఖర్చు వస్తుందంటే ఒక 60 rupees వస్తుందండి. 60 rupeesకు 120 km వస్తుంది. అంటే నాకు సిలిండర్ ట్యాంక్ వచ్చేసి 3 కిలోల కెపాసిటీ గల ట్యాంక్ ఉందండి. ఆ ట్యాంక్ 3 కిలోలు ఒకసారి మొత్తం ఫిల్ చేసుకుంటే 180 రూపాయల కాస్ట్ వస్తుంది. 180 రూపాయలకు 360 kilometers మైలేజీ నాకు బైక్ వస్తుంది. అంటే ఇది నా ఒక్కోరిని చేసుకున్నది కాక ఇంకా జనాలకు కూడా చేసేయాలన్న ఆలోచన ఉంది. ఆ ఆలోచననే నేను ఈ విధంగా తయారు చేసుకున్నానండి. ఒకసారి మనం విజువల్స్ లో చూడొచ్చు, ఎల్పిజి గ్యాస్ తో తయారు చేసినటువంటి ఒక బైక్ ఇక్కడ ఉంది. ఇది హీరో ఎక్స్ట్రీమ్ బైక్. ఇది ఆయన స్వయంగా కూడా తయారు చేయడం జరిగింది. దీనికి సంబంధించి అసలు ఎట్లా తయారు చేశాడు, ఏంది అసలు ఈ బైక్ లో చూస్తే కొత్తగా ఉన్నది. అసలు మైలేజ్ ఎంత ఇస్తుంది అంటే పెట్రోల్తో కంటే బెటర్ అయినా ఎల్పిజి గ్యాస్తోని మరి ఒకసారి శంకర్ నాటి తెలుసుకుందాం. చెప్పు శంకర్ గారు, అసలు జనరల్గా పెట్రోల్కు కొత్త బండ్లు యూజ్ చేస్తారు కదా, ఈ ఎల్పిజి గ్యాస్తోని నింపడం డ్రైవ్ చేయడం వల్ల అసలు లాభం ఏంటి? అయితే ఏంటంటే మనం ఇప్పుడు షోరూమ్ ఇస్తుందండి. మనకు షోరూమ్ ఇచ్చినప్పుడు ఏమేస్తుందంటే దానికి మనకు షోరూమ్ ఒక ఇంత మైలేజ్ వస్తుందని చెప్తాడు. ఆ మైలేజ్ ఏంది, ఒక 60 కావచ్చు, 55 మైలేజ్ కావచ్చు. అంటే 1 లీటర్ పెట్రోల్కు మనకు 50 నుంచి 60 ఇస్తా అంటాడు. లీటర్ పెట్రోల్కు మనం 1 లీటర్ ఊహించుకుంటే 110 rupees ఖర్చు వస్తుందండి మనకు. దీనికి ఈ 110 rupees ఖర్చు వచ్చినప్పుడు 50 ఇస్తుందంటే ఉన్నోళ్ళు నడిపించుకుంటారు. నాట్లాంటోడు నడిపించుకోవాలంటే కొంచెం కష్టమే. అంటే ఇంకా నాకన్నా వెనకబడి 50 రూపాయలు 100 రూపాయలు లేని వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళ కోసమని నేను ఎల్పిజిని కన్వర్ట్ చేసిన. ఈ ఎల్పిజి వచ్చేసి ఏంటంటే ఇప్పుడు పెట్రోల్ అయితే ఎంత వస్తుందో మైలేజ్, పెట్రోల్ కన్నా డబుల్ మైలేజ్ వస్తుంది మనకు. ఎట్లా, ఇప్పుడు పెట్రోల్ ఇప్పుడు మనకు 55 వస్తుంది. ఇది ఇప్పుడు 50 వస్తున్నప్పుడు నేను ఒక కేజీ గ్యాస్కు 110 వస్తాడు చేసిన. 110 అంటే పెట్రోల్ కన్నా డబుల్ వస్తుంది మనకు. అంటే ఇందులో ఈ ట్యాంక్ లోపల మనకు 3 కిలోల ట్యాంక్ ఉన్నది. ఈ 3 కిలోలు ఒకసారి ఫిల్ చేసుకున్నామంటే మనం ఒక 310-320 kilometers ఆరామ్సే పోయి రావచ్చు. ఇద్దరు కెపాసిటీ గల బండి కాబట్టి ఇద్దరు ఆరామ్సే పోయి రావచ్చు. ఎల్పిజి నడిచే టూ వీలర్ అన్నాం కదా, ఆ గ్యాస్ తో నడిపే వెహికల్ అసలు ఎట్లా స్టార్ట్ చేస్తారు, ఎట్లా మూవింగ్ ఉంటుంది, పికప్ ఎట్లుంటుంది అసలు? పికప్ విషయంలో అయితే ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మనం బండి స్టార్ట్ చేస్తున్నామండి. ఇప్పుడు ఇది మనం ఏం చేస్తున్నాం అంటే ఇక్కడ పిల్లలంతా దీన్ని ఆపరేటింగ్ చేస్తారని చెప్పేసి నేను ఇక్కడ కింద చిన్న బటన్ పెట్టుకున్నాను. ఇక్కడ చిన్న బటన్ అంటే ఇది ఆల్రెడీ కిందికి ఉన్నది, కిందికి ప్రెస్ చేసిందండి. ఇది ప్రెస్ చేసింది కాబట్టి అది కిందిలో ఏమవుతుందంటే గ్యాస్ నడుస్తుంది. ఇప్పుడు మనకి ఇప్పుడు గ్యాస్ రన్ అయిందండి. ఈ గ్యాస్ అనేది ఇట్రండి ఒకసారి ఇందులో మనకు ఇక్కడ మనకు ఎట్లా అంటే ఇది మన బంకులో నింపుకునేలాగా ఇది బంకులో నింపుకునేలాగా దీన్ని మాడిఫై చేసిన.
అంటే ఇప్పుడు ఇది మల్టీపర్పస్ యూజ్ అవుతుంది, ఇటు పెట్రోల్ కమ్ ఎల్పిజి గ్యాస్ నడిపించవచ్చు. పెట్రోల్ అండ్ ఎల్పిజి రెండు నడుస్తాయి. ఇప్పుడు ప్రెసెంట్ ఏంటంటే ఇది ఎల్పిజిలో నడుస్తుంది. ఒకవేళ కన్వర్ట్ కావాలంటే ఎల్పిజి నుంచి మన పెట్రోల్ కి ఇక్కడ బటన్ ఉంది కదండి, ఈ బటన్ అనేది పైకి వేసినామండి, పైకి వేసినాం అనుకోండి పెట్రోల్ ఇది ఇప్పుడు పైకి వేసినాం మనం. ఇప్పుడు గ్యాస్ ఉంది కదా, గ్యాస్ మనకు కావాలనుకుంటే గ్యాస్ అయిపోతే బండి బంద్ అయిపోతాయి. ఈ బంద్ అయిపోయిందంటే వెంటనే మనము ఈ బటన్ పైకి వేసుకున్నాం అనుకో పెట్రోల్ నడిచేస్తుంది. పెట్రోల్ మళ్ళీ సేమ్ మన ఎల్పిజిలో ఎట్లా నడుస్తుందో పెట్రోల్ కూడా సేమ్ నడుస్తుంది. మనకు కావాలనుకుంటే దానిలోకి మార్చుకోవచ్చు, కావాలనుకుంటే దీనిలోకి మార్చుకోవచ్చు. అంటే జనరల్ గా మామూలుగా ఇప్పుడు BS6 కానీ BS4 కానీ ఉంటాయి కదా, ఈ రెండింటికి తేడా ఏంటిది అన్నట్టు? BS4 అయితేనేమో మనకి ఏమైతుందంటే కార్పొరేటర్ వస్తుంది BS4 కు. BS6 కి అయితేనేమో మనకి ఇంజెక్టర్ వస్తుంది. ఇంజెక్టర్ ఏమైతుందంటే ఇంజెక్టర్ ద్వారా మనకు ఫ్యూల్ పంప్ అనేది ఇంజన్ సప్లై చేస్తుంది. అదే కార్పొరేటర్ ఏమో కార్పొరేటర్ నుంచి ఇంజన్ సప్లై అవుతుంది. దానికి దీనికి ఉన్నదంటే ఇంజెక్టర్ కార్పొరేటర్ ఇంతే. అంటే మీరు మైలేజ్ విషయం ఒకటి మాట్లాడారు గుర్తుందా? ఇప్పుడు జనరల్ గా మనం పెట్రోల్ పోసుకున్న మైలేజ్ ఎట్లుంటది అంటే స్పీడ్ పోతే మైలేజ్ తగ్గుతుంది. అదే విధంగా ఇప్పుడు ఎల్పిజి గ్యాస్ నింపించి నడిపితే కూడా మనం వేగంగా వెళ్ళినప్పుడు మైలేజ్ తగ్గే అవకాశం ఉంటుంది. అవును ఉంటుందండి. ఎందుకంటే ఇప్పుడు కొంతమంది నాకు మంచి మైలేజ్ కావాలనుకుంటారు. మైలేజ్ కావాలనుకున్న వాళ్ళకి ఏంటంటే 50-60 మధ్యలోనే మైలేజ్ సెట్ చేస్తాం. అది అప్పుడు ఏమైతుందంటే మైలేజ్ ప్రాపర్ గా వస్తుంటది. అదే కొంతమంది ఏమంటారు అంటే నాకు 50-60 పోతే నాకు నేను పోయే గమ్యానికి చేరుకోలేను, 60 మినిమం 70-80 స్పీడ్ పోతే నా ఉన్న టైం కు రీచ్ కావాలనుకుంటా కాబట్టి అంటే అట్లాంటప్పుడు మైలేజ్ డౌన్ అవుతుంటది. మనం ఎక్కువ స్పీడ్ పోతుంటాం కాబట్టి మైలేజ్ అనేది డౌన్ అవుతుంటది. అంటే జనరల్ గా ఇప్పుడు ఇంజన్ మామూలుగా మీరే సొంతంగా తయారు చేస్తూ ఉంటారు కదా, అంటే 3 కిలోల వరకు అయితే ఇంజన్ కెపాసిటీ ఉంది అంటారు. దానికంటే ఎక్కువ కూడా ఎక్స్టెండ్ చేయరాదా? దానికన్నా ఎక్కువ అంటే మనకు ఈ ట్యాంక్ అనేది అవైలబుల్ లేదు. మనకేంటంటే ఈ ట్యాంక్ అనేది నేను వేరే స్టేట్ నుంచి తెప్పించుకుంటున్నా, నేను సొంతంగా మాడిఫై చేయలేను. నేను ట్యాంక్ కిట్ కావాల్సిన కిట్లు అనేటివి వేరే తెప్పించుకుంటున్నా కాబట్టి మనకి ఇక్కడ లేవు. మనం సొంతంగా మ్యానుఫ్యాక్చరింగ్ అంటే ఫ్యాక్టరీ పెట్టలేము కాబట్టి. అంటే దీనికి సంబంధించిన ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో మీకు కావాల్సినవి ఎక్కడికి వెళ్ళి తెప్పించుకుంటారు? MP నుంచి మధ్యప్రదేశ్ నుంచి తెప్పించుకుంటున్నాం. అంటే ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో కానీ నియర్ బై కరీంనగర్ లేవు. ఇక్కడ మనకు మ్యానుఫ్యాక్చరింగ్ చేసే వాళ్ళు ఎవరు లేరు. అయితే నాకు అక్కడ మన స్టేట్ లో కాకుండా వేరే స్టేట్లలో ఈ బండ్లు నడుస్తున్నాయి. నేను కొన్ని అన్వేషించి నేను అక్కడ నుంచి ఆయన ద్వారా నెంబర్ తీసుకొని ఆయన ద్వారా నేను తెప్పించుకోవడం జరిగింది. ఇప్పుడు చూడడానికి ఇది కొత్త బైక్. సో ఈ కొత్త బైక్ మామూలుగా ఇప్పుడు ఎల్పిజి గ్యాస్ తోని తయారు చేయడానికి మామూలుగా ఎంత ఖర్చు అవుతుంది? ఈ సిఎన్జి ఇప్పుడు ఈ సిఎన్జికి ఎల్పిజికి తేడా కొంచెం ఉంటుంది. ఇది ఏంటంటే ఇప్పుడు షోరూమ్ లో కొన్ని సిఎన్జి బైకులు వచ్చినాయి, వాళ్ళు సొంతంగా అట్లా తయారు చేసారు కాబట్టి వాళ్ళకి నడిచింది. కానీ మనకు ఒకటి ఏంటంటే ఈ ఎల్పిజి ఉన్నది కదా, ఈ ఎల్పిజి మనం ఓన్ గా క్రియేట్ చేసుకుంటున్నాం కాబట్టి ఇది కాస్ట్లీ అనేది కొంతవరకు మనం గింత అని చెప్పలేము. ఎందుకంటే కొన్ని ఐటమ్స్ దొరుకుతున్నాయి, కొన్ని ఐటమ్స్ దొరుకుతలేవు. ఓవర్ టైం మీద అన్ని గ్యాలరీ చేసుడు అవుతుంది, బాగా ఇబ్బంది అవుతుంది. అంటే ఖచ్చితంగా గింత పడతా అని మనం గ్యారెంటీ చెప్పలేము. ఎందుకంటే ఒక్కటి కూడా ఐటమ్ దొరుకుతలేవు బయట. షోరూములు చేసిన దానికి షోరూములు మాడిఫికేషన్ చేసుకొని చేస్తుర్రు, వాళ్ళకు అవైలబుల్ ఉంటాయి, వాళ్ళు మన బయటకు అమ్మలేరు. అదే మనం ఇవి తయారు చేసుకుంటాం కాబట్టి మన కోసం ఇవి సిఎన్జి అయితే దొరుకుతున్నాయి కానీ ఎల్పిజి మాత్రం దొరుకుతలేవు. అట్లా అవి మన సొంతంగా ఏంటంటే అన్ని కారు వాడుతున్నది. కారుకు ఏ రకంగా అయితే ఇప్పుడు ఉన్నాయి ఇవన్నీ కారే, అన్ని కాస్ట్లీ ఉన్నాయి. ఒక్కొక్కటి నాకు 1000-1500 ఐటమ్స్ ఉన్నాయి. దగ్గర మినిమం ఈ BS6 బైక్ చేయడానికి మాత్రం పెట్రోల్ స్టార్ట్ అయ్యి గ్యాస్ లో కన్వర్ట్ అవుతుంది. ఈ రెండు రకాల అంటే ఏం లేకుండా, ఏ బటన్ సిస్టమ్ లేకుండా పెట్రోల్ స్టార్ట్ చేసి గ్యాస్ లోకి వెళ్ళిపోయేలాగా నేను చేస్తున్నా కాబట్టి దీనికి వచ్చేసి మనకు 20 చిల్లర అవుతాయి. BS4 కి అయితే మనకు 18,000 లోపల అయిపోతుంది. జనరల్గా ఇలాంటి టెక్నికల్గా ఎక్స్పెరిమెంట్ చేయాలంటే కంపల్సరీ మినిమం ఒక టెక్నికల్ ఎడ్యుకేషన్ కానీ ఒక మోటార్ ఫీల్డ్ అనుభవం ఉన్న వాళ్ళే చేస్తారు కదా. మీరు ఎంతవరకు చదువుకున్నారు అసలు? నేను చదివింది 10th అండి. అయితే నాకేంటంటే నేను వెమ్లాడకు వచ్చిన కొత్తలో 20 years అవుతుంది. ఈ 20 years లోపల స్టార్టింగ్లో నేను ఏంటంటే డ్రైవింగ్ స్కూల్లో నేను డ్రైవింగ్ నేర్చుకొని మళ్ళీ నన్ను నేర్చుకున్న తర్వాత డ్రైవర్ వేసుకున్న తర్వాత కొన్ని రోజులు మెకానిక్ చేయడం జరిగింది.
ఆ మెకానిక్ అనుభవంలోనే అప్పుడు కార్లకు ఏంటంటే కొంత మనం పెట్రోల్ పోసినామంటే తక్కువ మైలేజ్ వస్తుందని చెప్పేసి ఎల్పిజి బండ్లు వచ్చినాయి కార్లు. అప్పుడు కార్లకు వచ్చిన అనుభవం రూపకంగా నేను ఏం చేసిన అంటే బైక్ల మీద తీసుకొస్తే కూడా బాగుంటుంది అన్నది కొంచెం అన్వేషించి నేను దీన్ని బైక్లను చేయడం జరిగింది. అంటే ఇప్పుడు సో మీరు బైకులు కాక కార్ల మీద కూడా ఈ ప్రయోగాన్ని స్టార్ట్ చేస్తున్నారా? కార్ల మీద కూడా చేస్తానండి. ఇప్పుడు షోరూమ్ వాళ్ళు ఇచ్చింది కొంచెం ప్రాపర్ గా కరెక్టే ఉంటది. బయట కొంతమంది మెకానిక్లు ఏం చేస్తారు అంటే ఇప్పుడు ఈ రకంగా తయారు చేసి మనకి ఇస్తారు. కాకపోతే ఏంటంటే పెట్రోల్ లో స్టార్ట్ అయ్యి గ్యాస్ లకు కన్వర్ట్ కావడం అనేది చేస్తలేరు. అదేంటంటే ల్యాప్టాప్లు కానీ సిస్టమ్ పెట్టి తయారు చేస్తారు. నేను ఆ సిస్టమ్ అనేది ల్యాప్టాప్ అనేది లేకుండా నా ఓన్ గా నా తెలిసిన తెలివితేటలతోని నేను ఏం చేస్తున్నా అంటే పెట్రోల్ నుంచి గ్యాస్ కన్వర్ట్ అయ్యేలాగా నా టెక్నిక్ గా చేస్తున్నానండి. ఇప్పుడు జనరల్ చూస్తే మీ ఇంటి వద్ద చూస్తే నాలుగు వెహికల్స్ అయితే ఉన్నాయండి. అంటే స్కూటీ కూడా అట్లా చేయొచ్చు. ఇప్పుడు BS6 స్కూటీకి కూడా ఆ రకంగా చేయొచ్చు అండి. మీరు ఏ బండి మీద చేయమన్నా పెట్రోల్ తో నడిచే ఏ వెహికల్ అయినా ఏ బైక్ అయినా కూడా ఎల్పిజి కన్వర్ట్ చేయడానికి నేను రెడీ. ఒకటి ఏంటంటే BS6 కేమో ఆటోమేటిక్ అవుతుంటాయి. ఇక నార్మల్ గా BS4 అయితేనేమో కార్పొరేటర్ ఉన్న బండ్లు ఉంటాయి కదా, కార్పొరేటర్ బండ్లకేమో మాన్యువల్ మన చేత్తోనే హ్యాండిల్ చేసుకోవాలి. ఇక BS6 కు అట్లా లేదు. మనం కీ ఒకసారి ఆన్ చేసి బండి స్టార్ట్ చేసినామా పెట్రోల్ లో స్టార్ట్ అయ్యి గ్యాస్ లో కన్వర్ట్ అయిపోతుంది. జనరల్ గా ఇప్పుడు ఈ బైక్ ఉంది కదా, ఇది ఎంత మైలేజ్ ఇస్తుంది? జనరల్ గా పెట్రోల్ తో అయితే 55 వస్తుందండి. ఇప్పుడు ఎల్పిజి గ్యాస్ నింపిన తర్వాత ఎంత ఇస్తుంది? ఎల్పిజి గ్యాస్ నింపిన తర్వాత మనకు 110 వస్తుంది ఒక కిలో గ్యాస్ కు. అంటే డబుల్ పెట్రోల్ కన్నా డబుల్ వస్తుంది. మనకి ఏంటంటే ఇది ఒకటే, మనం పెట్రోల్ కొన్ను గ్యాస్ కు తేడా ఏంటంటే పెట్రోల్ అనేది రేట్ ఎక్కువ పడుతుంది, గ్యాస్ రేట్ అనేది తక్కువ పడుతుంది, మైలేజ్ ఎక్కువ వస్తుంది. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే పొల్యూషన్ అనేది ఈ ఎల్పిజితో నడిచిన ఏ వెహికల్ మీద కూడా పొల్యూషన్ అనేది జీరో. మనం ఒకటి ఏంటంటే వాతావరణాన్ని డిస్టర్బ్ చేయకుండా ఉండగలగడం జరుగుతుందండి. ఇలా జీరో పొల్యూషన్, ఏమాత్రం పొల్యూషన్ అనేది రాదు. మళ్ళీ ఒకటి ఏంటంటే ఇప్పుడు పెట్రోల్తో నడిచినప్పుడు మనం కామన్ గా నెలకు 2 నెలలకు ఆయిల్ చేంజ్ చేస్తాం. ఆయిల్ చేంజ్ అనేది సర్వీసింగ్ అనేది చేయించుకుంటాం కదా. ఈ మనము గ్యాస్ తో నడిపిస్తే ఒక నెల ఎక్స్టెన్షన్ అంటే ఒక నెల తర్వాత చేయించుకున్నా కూడా గ్యాస్ అనేది ఆయిల్ మీద వెయిట్ పడదు. ఎందుకంటే ఈ గ్యాస్ తో నడిచినప్పుడు బైక్ అనేది హీట్ కాదు. పెట్రోల్ మండడానికి ఒక 3-4 సెకండ్ టైం తీసుకుంటుంది. గ్యాస్ మండడానికి 3-4 సెకండ్, ఒక 1 సెకండ్ లోపల బర్న్ అవుతుంది. గ్యాస్ అనేది తొందరగా బర్న్ అవుతుంది కాబట్టి ఇంజన్ మీద అనేది వెయిట్ పడదు. పెట్రోల్ బర్న్ కావడానికి టైం తీసుకుంటుంది కాబట్టి వెయిట్ పడుతుంది కాబట్టి ఆయిల్ అనేది తొందరగా ఖరాబ్ అవుతుంది. ఈ గ్యాస్లో ఎల్పిజిలో నడిపించినప్పుడు ఇంజన్ మీద వెయిట్గా పడదు కాబట్టి ఆయిల్ అనేది కొంచెం లేట్గా ఖరాబ్ కావడుతుంది. అంటే మనం పెట్రోల్ నడిపించినప్పుడు ఒక 2 మంత్కో 3 మంత్కో ఆయిల్ చేంజ్ చేసేది ఉంటే ఎల్పిజితో నడిపించుకుంటే మాత్రం ఒక 4 మంత్ 5 మంత్కు ఆయిల్ చేంజ్ చేసుకుంటే మనకు అట్లా కూడా సేవ్ అవుతుంది. ఇప్పుడు ఈ బైక్ ఉంది కదా, అవునండి, ఈ బైక్ ఏమైనా డిఫరెంట్ ఉందా? అవునండి, డిఫరెన్స్ ఉన్నది. అయితే ఏంటంటే ఇది BS6, ఇది BS6. ఈ BS6 ఏంటంటే ఇప్పుడు మనం ఇప్పుడు దీన్ని ఎట్లా చేసినామంటే దీన్ని ఇప్పుడు ఈ లోపల మనం ఇది 3 కిలోల కెపాసిటీ గల ట్యాంక్, ఇది కూడా సేమ్ ట్యాంక్. ఇందులో మనం బంకులో నింపుకోవచ్చు, ప్లస్ మనం ఇంకా వేరే రివీల్ చేసుకోవచ్చు. అయితే ఏంటంటే ఇందులో మనకు ఇక్కడ ఇది ఎంత ఉందా అనేది ఇందులో ఇక్కడ పర్సెంటేజ్ చూస్తుంది. ఈ పర్సెంటేజ్ అనేది మనకు ఇక్కడ బండి స్టార్ట్ చేసినామంటే మనకి బైక్ లోపల కూడా ఇందు లోపల కూడా చూపిస్తుంది. ఇప్పుడు ఇది ఉందండి, ఇక్కడ బైక్ మనకి ఇది ఇప్పుడు ఇక్కడ పెట్రోల్ ఉన్నది, ఇక్కడ బ్లింక్ అయ్యేదేమో గ్యాస్. ఇప్పుడు బండి స్టార్ట్ చేస్తే పెట్రోల్ స్టార్ట్ అవుతుందండి. ఇది ఎల్లోలో ఉన్నదండి, ఇది పెట్రోల్ సింబల్, ఇది వచ్చేసి గ్యాస్, బ్లింక్ అవుతుంది. ఇప్పుడు బండి స్టార్ట్ చేస్తున్నాం. ఇప్పుడు బండి స్టార్ట్ అయింది. ఇది ఏమైతుంది, స్టార్ట్ చేసినప్పుడు ఓన్లీ ఎల్పిజి మన పెట్రోల్ నడుస్తుంది, పెట్రోల్. ఈ పెట్రోల్ నుంచి మనం ఎలాంటి బటన్ సిస్టమ్ లేకుండా డైరెక్ట్ గ్యాస్ కి వచ్చేలాగా, గ్యాస్ అంటే కొంచెం ఎక్సిలేటర్ చెప్తాను, గ్యాస్ ఎక్సిలేటర్ ప్రెస్ చేయగానే గ్యాస్ కి వచ్చేసింది. అంటే పెట్రోల్ బంద్ అయింది, గ్యాస్కి వచ్చేసింది. ఆటోమేటిక్ అన్నట్టు, ఆటోమేటిక్. అయితే ఇది ఆటోమేటిక్ ఎందుకు పెట్టినా అంటే
ఇది కొంచెం అడ్వాన్స్ టెక్నాలజీ. ఈ బైక్ లోపల ఇప్పటి వరకు ఎవరు చేయలేరు దీన్ని. నేను నా ఓన్ క్రియేషన్ తోని పెట్రోల్ నుంచి డైరెక్ట్ గ్యాస్ కన్వర్ట్ అయ్యేలాగా ఇది చేసిన. దాన్ని ఏం చేసిందంటే అది మాన్యువల్ పెట్టుకున్నా. ఎందుకంటే కొంచెం పబ్లిక్ లో అందరికి తెలవాలి పెట్రోల్ నడుస్తుంది, గ్యాస్ నడుస్తుంది అని చూపించడానికి కొరకని అది ఆ రకంగా పెట్టుకున్నానండి. ఎందుకంటే అది కొంచెం పబ్లిసిటీ చేయాలని, జనాలకు అందరికీ ఎల్పిజితోని బైక్ నడుస్తుందని చూపించడం కొరకే ఆ బైక్ను అట్లా మాడిఫై చేసి దాన్ని అట్లా తయారు చేసినండి. అది కూడా షోరూమ్ నుంచి తీసుకొచ్చిన, ఈ బండి కూడా షోరూమ్ నుంచి తీసుకొచ్చుకున్న బండినే తయారు చేసుకున్నా. అంటే ఎన్ని రోజుల సమయం పడుతుంది ఒకటి తయారు చేయడం? మనం ఒక బైక్ తయారు చేయాలంటే మినిమం ఒక 5 రోజుల నుంచి వారం రోజులు పడుతుంది. వారం రోజుల్లో మనకు బైక్ అయిపోతుందండి. ఎవరైనా కావాలనుకుంటే కూడా మనం చేయగలం. అంటే ఒక బైక్ తయారు చేయడానికి ఎల్పిజి గ్యాస్ తోటి ఎంత ఎక్స్పెండిచర్ అవుతుంది? మినిమం BS4 అయితేనేమో 18,000 దాకా అవుతాయి. మనకు BS6 అయితేనేమో 20 చిల్లర అవుతాయి. 20 చిల్లర అనేది అంటే ఐటమ్స్ దొరకలేవు కాబట్టి కంపల్సరీ కావాల్సింది. ఇక నాకు ఆటోమేటిక్ అవసరం లేదు, నాకు మాన్యువల్ కావాలంటే దానికి తగ్గట్టు కూడా మనం చేయగలుగుతాం. అంటే ఇప్పుడు మీ ఇంట్లో మీ ఒక 4 బైకులు, అంటే ఒక స్కూటీ ఇంక్లూడింగ్ 3 బైకులు ఏవైతే 2 వీలర్ ఉన్నాయో అవి ఎల్పిజిలో కన్వర్ట్ చేసారు కదా. అంటే మీకు ఇవి చేసిన తర్వాత కూడా బయట నుంచి ఎక్కడైనా ఆర్డర్ వచ్చాయి? మీకు ఆర్డర్స్ ఏమైనా వచ్చాయి? వస్తున్నారండి, తాపకొకరు వస్తుండ్రు, చేసి ఇచ్చి పంపిస్తున్నారు. మొన్న ఒక రీసెంట్లీగా హైదరాబాద్ నుంచి ఒక 1 month ఏవో వచ్చిండు. తను రాపిడ్ బైక్ నడిపించుకుంటాడట. అతనికి కూడా నేను ఒకటి CPZ పట్టుకొచ్చుకున్నాడు, అతనికి కూడా చేసి ఇచ్చిన. ఆయన రోజు 1000 రూపాయలు ఏమో సంపాదించుకుంటాడు, 400 పెట్రోల్ పోసుకుంటాడు. నేను చేయించిన నెల రోజుల అవుతుంది. ఆయన ఒక 100 రూపాయలతోని రోజు సంపాదించుకుంటాడు. 900 రూపాయలు లాభం, 900 మిగులుతున్నాయి. అంత ముందు 600 మిగిలేటి, ఇప్పుడు ఆయనకు 900 మిగులుతున్నాయి. అంటే ఒక రోజు 100 రూపాయలు సంపాదించుకుంటాం. 100 రూపాయలు ఖర్చుతోనే 1000 రూపాయలు సంపాదించుకుంటాం. ఇట్లా లాంగ్ పోయినప్పుడు కానీ లేకపోతే ఇలాంటి ఏమైనా ప్రమాదాలు జరిగినప్పుడు కొంచెం ఫైర్ అవుతుంది కదా, ఎందుకంటే పెట్రోల్ గ్యాస్ అన్నట్టు కదా, దానికైనా ప్రొటెక్షన్ ఏమైనా ఉంటుందా? ప్రొటెక్షన్ అనేది ఉన్నదండి. ఇప్పుడు మనకి ఏంటంటే కీ ఆన్ చేస్తేనే ఇళ్ళకి ఎల్పిజి అనేది బయటకు వస్తుందండి. కీ ఆన్ చేయకపోతే మాత్రం ఎలాంటి ఎల్పిజి కానీ ఇళ్ళకి ఏ మాత్రం బయటకు వెళ్ళే ప్రయోజనం అది లేదు. మళ్ళీ ఒకటి ఏంటంటే పెట్రోల్ కి ఉన్న సేమ్ పవర్ దీనికి ఉన్నదండి. ఇప్పుడు బైక్ మీకే పడితే పెట్రోల్ ఇప్పటి వరకు అయితే పేలిన సమాచారాలు అయితే మనం ఎప్పటికీ చూడలేము. గ్యాస్ది కూడా కార్లలో ఉన్నాయి, అవి కూడా పేలినటి మనం ఎప్పటికీ చూడలేము. అంటే మనం అంతా సెక్యూరిటీ ఇస్తున్నాం, అది కాకుండా ఉంటేనే మంచిగా ఉంటుంది, కాకుండా ఉంటేనే ఉండడానికే చేసినామండి. కాదు, ఖచ్చితంగా 100% కాదు. ఇక చిన్న చిన్న మిస్టేక్ ఎక్కడైనా జరిగితే కావచ్చు, కాకపోతే మాత్రం ఇప్పటి వరకు అయితే అట్లాంటి ప్రాబ్లం అయితే నేను ఇప్పుడు 4 సంవత్సరాలు అవుతుందండి చేసి, ఇప్పటి వరకు అయితే నాకు ఇట్లాంటి ప్రమాదం జరగలేదు. బాగుంది. అంటే కొత్తగా కూడా మోడర్న్ బైక్లు వస్తున్నాయి కదా ఇప్పుడు, ఎన్ఫీల్డ్ కానీ దాంట్లో వర్షన్స్ కూడా వస్తున్నాయి కదా, అలాంటి బైక్ల మీద ఎక్స్పెండ్ చేయబోతున్నా? మోడల్ బైక్ ఒకటి ఇప్పుడు రాయల్ ఎన్ఫీల్డ్ ఉంది కదండి, రాయల్ ఎన్ఫీల్డ్ నెక్స్ట్ ఇయర్ జనవరి లోపల నేను ఖచ్చితంగా దానికి చేయాలని ఆలోచన ఉంది. ఎందుకంటే రాయల్ ఎన్ఫీల్డ్ కు కొంచెం ఏంటంటే 30-35 కిలోమీటర్ మైలేజ్ ఇస్తుంది 1 లీటర్ పర్కు. మనం రాయల్ ఎన్ఫీల్డ్ చేస్తే మాత్రం 70-80 దాకా వస్తుంది. అవును, 70-80 దాకా ఖచ్చితంగా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు, కంపల్సరీ వస్తుంది. ఓ 100 రూపాయల పెట్రోల్ పోసినాం అనుకోండి, 1 లీటర్ పెట్రోల్ పోసినాం మనం, లీటర్కి ఎంత వస్తుంది? ఇది ఒక 60 ఇస్తుంది. ఈ బండి 60 ఇస్తుంది. అదే గ్యాస్ లా 120 ఇస్తుంది కదా. అంటే సేమ్ దీనికి ఎంత డబ్బులు వస్తుందో బైక్లకు ఎట్లా వస్తుందో సేమ్ కార్ కూడా అంతే వస్తుంది. సేమ్ కార్ కూడా అంతే. ఇప్పుడు కార్కు సపోజ్ 1 లీటర్ పెట్రోల్ వస్తే కార్కు అదొక 18-20 ఇస్తుంది. కార్ రేంజ్ తక్కువ ఉంటుంది. అది ఏంటంటే ట్రిపుల్ పిస్టిన్ ఉంటాయి కాబట్టి, దీనికి సింగిల్ పిస్టిన్, దానికి ట్రిపుల్ పిస్టిన్ ఉంటుంది. 3 పిస్టిన్లు ఉంటాయి. కార్కు 4 ఉంటాయి, 3 ఉంటాయి. అయితే ఏంటంటే పిస్టిన్లు ఎక్కువ ఉంటే, సీసీ ఎక్కువ ఉంటే మైలేజ్ తక్కువ ఉంటుంది అంతగా. అయితే ఏంటంటే దానికి ఇప్పుడు మనకు 18-20-25 దాకా వస్తాయి కార్కు. అదే 25 వచ్చినప్పుడు సేమ్ డబుల్ ఇస్తుంది. ఇప్పుడు 25 పెట్రోల్ వచ్చినప్పుడు మన ఎల్పిజిలో డబుల్ వస్తాయి, 50 వస్తాయి అట్లా. ఎల్పిజి గ్యాస్ తో తయారు చేసిన మీ ఏవైతే బైక్లు ఉన్నాయో ఒక బైక్ ఆన్ రోడ్ మీద ఒక ట్రయల్ చేయండి ఒకసారి మాకోసం. వెళ్దామండి. ఓకే, రైట్.
టెస్ట్ డ్రైవ్ కూడా చూసాం, చాలా బాగుంది. కృషి పట్టుదల సాధించాలనే తపన ఉంటే ఎంతటి కష్టమైన విజయం సాధించవచ్చు అనే ఒక చక్కటి ఉదాహరణ బుర్ర శంకరయ్య గౌడ్ ద్వారా తెలుసుకోవచ్చు. ఎందుకంటే ఆయన పేద మధ్యతరగతి కుటుంబంలో జన్మించి 10వ తరగతి వరకు చదువుకున్నటువంటి వ్యక్తి పెట్రోల్ పోసి నడిపేటువంటి బైకులను కూడా ఎల్పిజి గ్యాస్లో కన్వర్ట్ చేసి ఎక్కువగా మైలేజ్ ఇవ్వడానికి కూడా ఆయన ప్రయత్నం చేయడం జరిగింది, విజయం సాధించడం కూడా జరిగింది. ఇలాంటి విజయాలు మరిన్ని సాధించాలని ఈ పీపుల్స్ మీడియా కోరుకుంటుంది. కెమెరా పర్సన్ ప్రణయ్తో సంతోష్, పీపుల్స్ మీడియా, వెల్వాడ నుంచి.